సుఖీభవ. సో మనం ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు ఆగస్టు 2వ తేదీ మన అకౌంట్లో జమ అవుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. మరి వీటి కోసం ఎవరైతే అర్హులు, ఎవరు అర్హులు కాదు అని తెలుసుకోవాలంటే ముందుగా ఇక్కడ ఇస్తున్నటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో అన్నదాత సుఖీభవ అని మీ మొబైల్లోనే గూగుల్ క్రోమ్ లేదంటే గూగుల్ ద్వారా మీరు సెర్చ్ చేసినట్టయితే అన్నదాత సుఖీభవ అని సెర్చ్ చేసినట్టయితే ఇట్లా ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నో యువర్ స్టేటస్ ఉంది. మన స్టేటస్ చెక్ చేయాల్సి ఉంటుంది. స్టేటస్ చెక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్, మన యొక్క ఆధార్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేస్తే క్యాప్చా అడుగుతుంది. ఇక్కడ ఇస్తున్నాడు కదా క్యాప్చా అనేది, ఇది మారుతూ ఉంటుంది అనమాట. సో ఇది మారుతూ ఉంటుంది. ఆ క్యాప్చాను మనం యాజ్ ఇట్ ఈస్గా క్యాపిటల్స్ ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్టయితే మీకు ఓటీపీ వెళ్తుంది. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఆధార్ కార్డులో ఉంటుందో ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. మీ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మీ నేమ్ అనకు వస్తుంది. ఒకవేళ మీరు అర్హులుగా ఉన్నా కానీ మీ అకౌంట్లో డబ్బులు పడకపోవచ్చు. అకౌంట్లో ఉన్నా కానీ డబ్బులు పడకపోవచ్చు. దానికి రీజన్ కూడా మనకు మెసేజ్ రూపంలో వచ్చి ఉంటుంది. సో మనకి ఈ విధంగా మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మాకు కూడా రావడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మీరు అన్నదాత సుఖీభవ పథకంలో అర్హులుగా ఉన్నారు. సో మనం స్టేటస్లో చెక్ చేసినా కానీ అర్హులుగా ఉన్నాం. కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు ఆధార్ మరియు ఎన్పిసిఐ లింకు లేనందున సంబంధిత బ్యాంకును సంప్రదించి వాటిని లింకు చేయవలసిందిగా కోరుతున్నాము. సో చాలా మంది వరకు దాదాపు 90% ఇక్కడ అకౌంట్ నెంబర్కి ఆధార్కు లింక్ ఉంటుంది. కానీ ఈ మధ్య కొన్ని ఆన్లైన్ కొన్ని సిస్టమేటిక్ అన్ని మార్చడం వల్ల మళ్ళీ వెళ్ళిపోయిండొచ్చు. మీకు ఏదైతే కనుక మీ మొబైల్ నెంబర్కి ఈ విధంగా మెసేజ్ వచ్చినట్టయితే మీరు వెంటనే మీ అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు అండ్ అకౌంట్ బుక్ తీసుకువెళ్ళి అక్కడ ఆధార్ అండ్ ఎన్పిసిఐ చేయాలి అని అడగండి. వాళ్ళు చేస్తారు. చేస్తానే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా 2వ తేదీ మాత్రమే మీకు అకౌంట్లో అయితే అమౌంట్ పడుతుంది అనమాట. సో మనం గమనించినట్టయితే ఇక్కడ ఆధార్ ఎన్పిసిఐ సంబంధించి ఆధార్ ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అండ్ ఎన్పిసిఐ చేయాల్సి ఉంటుంది. సో అది చేయాల్సి ఉంటుంది. మీకు ఏదైనా సందేహాలు ఏదైనా ఉన్నా కానీ 155251 155251 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఏదైనా సందేహాలు ఉంటే మీకు అకౌంట్లో డబ్బులు పడకపోయినా కానీ అని చెప్పడం కూడా జరిగిందనమాట. సో మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. అవసరం మేరకు మాత్రం చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మెసేజ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ అన్నదాత సుఖీభవ సంబంధించినటువంటి స్టేటస్, ఆ స్టేటస్ ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. సో ఓటీపీ వస్తుంది. అందులో మీ నేమ్ కూడా వస్తుంది కంపల్సరీ. మీరు అర్హులుగా ఉన్నా కానీ ఇక్కడ మీకు మెసేజ్ వచ్చినట్టయితే ఈ విధంగా, మెసేజ్ రాకపోతే పర్లేదు, మెసేజ్ వచ్చినట్టయితే మీరు వెంటనే బ్యాంక్కి వెళ్ళి మీరు అక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ఆధార్ అండ్ ఎన్పిసిఐ చేయాలని చెప్పండి. సో తర్వాత ఏదైనా మీకు సందేహాలు ఉంటే ఈ నెంబర్కు మీరు కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ. ఆగస్టు 2వ తేదీ 7,000 రూపాయల అకౌంట్లో మనకు జమ అవుతుంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది.